సమర్పిస్తూ ఈ డిక్లరేషన్ని నేను చదువుతూ ఉన్నాను. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి. హిందూ సమాజంపై, దేవాలయాలపై, ఆస్తులపై, వ్యవస్థలపై వివిధ పద్ధతులలో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారికి ప్రజాప్రతినిధులు, పోలీసులు రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకుండా దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలి. వినాయక చవితి, దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నాం. హిందూ దేవీ దేవతల ఊరేగింపులు, శోభాయాత్రల యొక్క మార్గాలు, సమయాలు, తేదీలు, విధానాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలను విధించరాదు. దేవాలయాలలో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వ వర్గాలు వెంటనే చర్యలు చేపట్టాలి. హిందూ దేవాలయాలలో మరియు ఆలయాలచే నిర్వహించబడుతున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి. హిందూ దేవాలయ ట్రస్ట్ బోర్డులలో హిందూ ధర్మంలో శ్రద్ధాభక్తులు కలిగి హిందూ ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి. హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మరియు అన్యాక్రాంతమైన ఆస్తులను సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటు ఆధారంగా స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలి. హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందూ ధార్మిక ప్రచారానికి, హిందూ సమాజ సేవలకు, ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలి తప్ప ప్రభుత్వ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు అని చెప్పి ఈ శంఖారావము విజ్ఞప్తి చేస్తోంది, నిర్ణయిస్తోంది. దీని అందరూ మనం స్వీకరిస్తూ జై శ్రీరామ్ అని చెప్పి రెండు చేతులు ఎత్తి జై శ్రీరామ్ అని